డబ్బు ఉంటే, లేదా వెండి బంగారాలు ఉంటే, అధికారం ఉంటే, ఐశ్వర్యం ఉంటే నా జీవితంలో నేను సంతోషంగా ఉండొచ్చు, సమాధానంతో ఉండొచ్చు, సంతృప్తి కలిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ ఈ లోకంలో నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా, బలం ఉన్నా, అలాగే ఎన్ని పేరు ప్రఖ్యాతులను కలిగి ఉన్నా, దేవుడికి జీవితంలో లేకపోతే ఏదో ఒక వెలుతనేటువంటిది నిన్ను పొడుస్తూనే ఉంటావు. కాబట్టి ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో లేడు గనక, దేవుడు మన జీవితంలో లేడు కనుక, దేవుడు లేనటువంటి ఆ కాలమంతా కూడా మన జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము, సంతృప్తి లేనటువంటి దినములుగానే అవి గడిచిపోయాయి. అలాగే దేవుడు లేనటువంటి ఆ జీవితాలు అంతా కూడా అవి దేవుడికి వ్యతిరేకంగా జీవించినటువంటి రోజులే. దేవుడి భయం లేకుండా, దేవుడి మార్గాన్ని మనము ఎరగకుండా, దేవుడి సత్యాన్ని గురించిన అవగాహన మనకు లేకుండా ఇష్టానుసారంగా జీవించినటువంటి వారమే. అలాగే మన పాపములను బట్టి దేవుడి ఉగ్రతకు, దేవుడి శిక్షకు మనందరం కూడా గురి అయినటువంటి వారమే. కాబట్టి 18 ఏళ్ల నుంచి సమాజ మందిరంలోనే ఉంటూ అపవాది చేత బంధించబడి తన నడుము పొంగి ఎంత మాత్రం కూడా చక్కగా నిలవబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి ఒకనొక రోజున యేసుక్రీస్తు ప్రభు వచ్చినట్టుగా ఈ లోకంలో మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా, మన పాపములను బట్టి దేవుని ఉగ్రతకు, దేవుని శిక్షకు మనము గురి అయి ఉంటుండగా, మన పాపములను బట్టి మనము మరణించి నశించి నరకానికి వెళ్ళని స్థితిలో మనం ఉండగా, దేవుడు మనల్ని కనికరించి, దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకైక ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని సర్వలోక రక్షకుడిగా ఆయన ఈ భూమి మీదకి దిగి రావడం అనేటువంటిది, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన స్థితిని చూసినటువంటి ఆ దేవుడు, రాబోయేటువంటి మన గతిని చూసినటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి సర్వలోక మానవాళి రక్షకుడిగా ఆయన ఈ లోకానికి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన పాప భారాన్ని, మన శాప భారమును, మనం అపవాది కట్ల నుంచి మనల్ని విడిపించడానికి, మరణం యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి, నిత్య నరకాల నుంచి మనల్ని విమోచించడానికి ఆయన తన ప్రాణాన్ని కల్వరి శిలువ మీద ఆయన బలిగా అర్పించాల్సి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమును అమూల్యమైన ఆయన రక్తము ద్వారా మనకు విడుదల, విమోచనం అనేటువంటిది కలిగింది. ఆ స్త్రీ ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోకి వచ్చినప్పుడు, ఆయన అమ్మ రమ్మని పిలిచినప్పుడు, ఆమె మీద చేతి నుంచి ప్రార్థించినప్పుడు, ఎలాగైతే అపవాది కట్ల నుంచి ఆమెకు విమోచన దొరికిందో, విడుదల కలిగిందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క కల్వరి శిలువ రక్తము ద్వారా మనకు పాపం యొక్క కట్ల నుంచి విడుదల దొరికింది. అలాగే శాపం యొక్క కట్ల నుంచి మనకు విడుదల అనేటువంటిది దొరికింది. అలాగే అపవాది బంధకాల నుంచి విడుదల అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనకు కలిగినది. అలాగే మరణము నుండి, మరణము తర్వాత ఉండబోయేటువంటి ఆ నిత్య నరకము నుండి విడుదల, విమోచనం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క కల్వరి శిలువ బలియాగం ద్వారా మనకు విడుదల, విమోచనం అనేటువంటిది కలిగింది. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో 8-9 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా తెలియజేస్తా ఉంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులను మనము తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు రక్తము వలన పాపపు కట్ల నుంచి మనకు విడుదల దొరికింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం పాపలమైనటువంటి మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా
తీర్చింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ఏం చేసిందట అంటే మనలను శాపం యొక్క కట్ల నుంచి విడిపించింది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనకు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అనేటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన కలువరి శిలువ రక్తము ద్వారా ఆ శాపం యొక్క కట్ల నుంచి, బంధకాల నుంచి మనల్ని విడిపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం నుండి 23 వచనాల్లో మనం చదువుకుంటున్నప్పుడు, రోమా పత్రిక 6వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీ ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏదైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపము వలన మరణం మనకు జీతంగా వచ్చిందట, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవం అనేటువంటిది మనకు దొరికింది. కాబట్టి ఆ ప్రభువును మనం ఆరాధించి గణపరచవలసిన వారమై ఉన్నాము. అలాగే 4వది మనం చూసినప్పుడు దేవుని ఉగ్రత నుంచి, దేవుని శిక్ష నుంచి మనకు విడుదల, విమోచనం అనేటువంటిది మనకు కలిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా మరణంలో నుంచి జీవంలోనికి వారు దాటి ఉన్నారు. అనగా దేవుని ఉగ్రత నుంచి విడుదల, విమోచనం అనేటువంటిది, ఆ నిత్య నరకంలో నుంచి విడుదల, విమోచనం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరి శిలువ రక్తము ద్వారా మనకు దొరికినది కనుక ఆ ప్రభువును ఆరాధించి మనం గణపరచవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. అలాగే చివరిగా 5వదిగా మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా మనలను దేవుడు తన రాజ్యముగా, తన కుమారులుగా, తన ప్రజలుగా ఎన్నుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం, 9-10 వచనాలు కూడా చదువుకుంటున్నప్పుడు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేతికి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి మనల్ని కొనుక్కొని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా ఆయన మనల్ని చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో 18 ఏళ్ల నుంచి సమాజ మందిరంలోనే ఉంటూ అపవాది కట్టు చేత బంధించబడినదై తన జీవితంలో
నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా, సంతృప్తి లేకుండా ఉన్నటువంటి ఆ స్త్రీ జీవితంలోనికి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు ఒకానొక రోజున ఆమె దగ్గరికి వచ్చి ఆమె మీద చేతుల నుంచి ఆమెకు సాతాను కట్ల నుంచి విడుదల, విమోచనాన్ని అనుగ్రహింపచేసి తన జీవితంలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు ఎలాగైతే అనుగ్రహింపచేశాడో, ఒకానొక దినమున దేవుడు లేనటువంటి ఆ అజ్ఞాన కాలంలో, అంధకార జీవితంలో మనం కూడా సాతాను బంధకాల చేత, పాపపు కట్ల చేత, సాతాను యొక్క సంఖ్యల చేత, అలాగే శాపం యొక్క కట్ల చేత, మరణము, నిత్య నాశనం అనే ఆ కట్ల చేత మనము బంధించబడిన వారిపై మన జీవితంలో కూడా దేవుడు లేకుండా మన జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం, సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నటువంటి మనలను, మన పాపములను బట్టి మనము నశించి నరకానికి వెళ్ళి యుగయుగాల వేదనలో కావాల్సినటువంటి మనలను, మన స్థితిని చూసినటువంటి ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని సర్వలోక రక్షకుడిగా, సర్వమానవాళి రక్షకుడిగా, మన రక్షకుడిగా ఆయన భూమికి పంపించడం జరిగింది. ఆ యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణత్యాగం ద్వారా, తన కలవలసిన రక్తము ద్వారా మనకు విడుదల, విమోచనం అనేటువంటిది ఆయన అనుగ్రహింపజేశాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తము నీ పాపముల నుంచి నిన్ను విడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ శాపం నుంచి నీకు విడుదల కలగజేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అపవాది యొక్క బంధకాలలో నుంచి నీకు విడుదల కలగజేసింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మరణము నుండి, ఆ నిత్య నరకంలో నుంచి నీకు విడుదల, విమోచనాన్ని, అలాగే నిత్య జీవాన్ని, ఆ నిత్య జీవరాజ్యంలో స్వాస్థ్యమును, ఆ నిత్య జీవంలో ఆ దేవునితో పాటు యుగమును జీవించేటువంటి ఒక ధన్యకరమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క కలవలసిన రక్తము ద్వారా దేవుడు నీకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మరి ఆ సాతాను బంధకాలలో నుంచి విడుదల పొందినటువంటి ఆ స్త్రీ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుణ్ణి మహిమపరిచింది అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే దేవుడు మన జీవితాల్లో తన గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. తన ప్రాణ త్యాగం ద్వారా నీకు విమోచన, విడుదల ఆయన అనుగ్రహింపజేశాడు. అప్పుడు రక్షణ పొందిన నీవు మొట్టమొదట చేయవలసినటువంటి కార్యం ఏంటంటే ఆ దేవుడిని స్తుతించి, ఆరాధించి ఆయన నామాన్ని గణపరచడమే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి కార్యం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆ క్రీస్తు ప్రేమను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ క్రీస్తు యొక్క కలవలసిన ఆ బలియాగమును, ఆయన త్యాగాన్ని, ఆయన మన కొరకు చిందించిన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను, ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని, ఆయన ఇచ్చిన ధన్యతను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవానికి కృతజ్ఞతలు, వందనాలు చెప్పేసి దేవుడిని ఆరాధించి, ఆయన నామాన్ని ఆరాధించి కనపరచుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఒకరి తర్వాత ఒకరు కొద్ది మాటలతో ఆ ప్రభువును ఆరాధించి కనపరచుదాం. దేవుడి మాటలు దీవించుగాక.